హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీ అండి. చిన్న పునుకులు. మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వాడాల్సిన పని లేదు. అలాగే రుబ్బుకున్న పిండి లేనప్పుడు, ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు నిండా అటుకులు తీసుకోండి. ఈ అటుకుల్ని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి అటుకుల్ని వేసుకుని అడుగున ఒక గిన్నె పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అటుకుల్ని వాటర్తో కడుగుదాం. వాటర్ అనేవి ఎక్కువగా పోసుకుని అటుకుల్ని బాగా కడిగినట్లయితే అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది, ఇసుక అనేది ఉంటుందండి. ఒడ్లు గింజలు అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా శుభ్రం చేసుకుని వాటర్తో బాగా కడగండి. ఇలా కొంచెం సేపు కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. వాటర్ అన్నీ కూడా తీసేసుకుని ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇలా గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక అరకప్పు సుజీ రవ్వ అండి, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా. ఆ రవ్వని అరకప్పు వేసుకోండి. అలాగే అరకప్పు బియ్యం పిండి కూడా వేసుకోండి, పొడి బియ్యం పిండి. ఇప్పుడు చిక్కటి మజ్జిగ అండి. మజ్జిగ ప్లేస్లో పెరుగైనా వాడుకోవచ్చు. నేను చిక్కగా ఉన్న మజ్జిగను పోసాను. ఒక కప్పు ముందుగా పోసుకుని పిండిలో ఎంతవరకు కలుస్తుందో చూద్దాం. ఒకేసారి ఎక్కువగా పోయొద్దు, పిండి అనేది జారుగా అయిపోతుందండి. పిండి కొంచెం గట్టిగానే కలపాలి. ఒక కప్పు నిండా పోసాం కదా, ఇంకా ఇంకొక అరకప్పు పోసి చూద్దాం. పిండి అనేది కరెక్ట్గా కలిసిన తర్వాత ఎంతవరకు పడతాయో చూద్దాం. మీరు ఒక కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ కూడా తీసుకోవచ్చండి. లేదంటే ఒక కప్పు చిక్కటి మజ్జిగ, అరకప్పు వాటర్ అయినా తీసుకోవచ్చు. నాకు 1.5 కప్పుల పెరుగు, చిక్కటి మజ్జిగ సరిపోయింది. ఈ విధంగా కలిపాం కదా. కొంచెం మనం కలిపినప్పుడు కొంచెంగా జారుగా అనిపించాలండి, ఎక్కువగా పలుచగా ఉండకూడదు. ఈ విధంగా కలిపిన తర్వాత మొత్తం అంతా కూడా పెరుగులోకి నొక్కుని గిన్నెకి మూత పెట్టుకుని ఒక పావు గంట పక్కన పెడదాం. తర్వాత చూద్దాం. ఈ లోపుగా మనం పునుకుల్లోకి కొబ్బరి చట్నీ చేసుకుందాం. మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. వాటితో పాటు కొన్ని కరివేపాకులు, కొత్తిమీర కూడా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఒక కప్పు నిండా కొబ్బరి ముక్కలు, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బరకగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేద్దాం. ముందుగా వాటర్ యాడ్ చేయకుండా పొడి ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసిన తర్వాత చింతపండుని నానబెట్టుకున్న వాటర్తో పాటు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా నలగాలి. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం కదా. చట్నీకి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీ అనేది ఇడ్లీకి, దోశకి, రకరకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. బాగా గ్రైండ్ అయిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుని ఈ చట్నీ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న అటుకుల మిశ్రమాన్ని చూద్దాం. మనం పెరుగుతో నానబెట్టుకున్నప్పుడు కొంచెం పలుచగా అనిపించింది కదా. ఒక పావు గంట తర్వాత చూసినట్లయితే అటుకులు, ఉప్మా రవ్వ, బియ్యం పిండి కూడా పెరుగును బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి నానబెట్టుకుని ఉంచుకున్న అటుకుల మిశ్రమం అంతా వేసేసుకోండి. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దు. ఈ విధంగానే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత చూద్దాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదంతా కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకుని వేరొక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే
ఒక చిన్న ఉల్లిపాయ ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం పిండి నానబెట్టుకున్నప్పుడు సాల్ట్ అనేది వేయలేదు కదా, ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకుని ఈ 4 కూడా మెత్తగా గ్రైండ్ చేయండి. కొంచెంగా వాటర్ పోసుకుని పేస్ట్ అంతా కూడా బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేసి అదంతా కూడా పిండిలో వేసేసుకోండి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెంగా సాల్ట్ అండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ పోసుకుని అవి కూడా పిండిలో వేసేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకుని వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు చేత్తో బాగా బీట్ చేస్తూ కలపండి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం పిండిలో వేసామంటే చిన్న పునుగులు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకున్నాం కదా, పిండి రెడీ అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని చేతి నిండా పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా మనకి కావలసిన సైజులో చిన్న పునుగుల్ని ఇలా ఆయిల్లో వేసుకోండి. పిండి కలుపుతున్నప్పుడు సూజీ రవ్వతో పాటు బియ్యం పిండి కూడా కలిపాం కదా, పునుకులు అనేవి ఆయిల్ అస్సలు పీల్చుకోవండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఒకసారి ఆయిల్ నుండి తీసేసుకున్న తర్వాత వేరొక పిండిని కూడా తీసుకుని వేరొక బ్యాచ్ కూడా ఇలాగ వేసుకోండి. ఇదే విధంగా మొత్తం అంతా కూడా పిండిని చిన్న పునుకులుగా వేసుకుని మొత్తం కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ. స్నాక్స్ అనొచ్చు, టీ టైం స్నాక్స్ అనొచ్చు. అదే కాకుండా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా అప్పటికప్పుడు ఒక పావు గంటలో ఈ రెసిపీని కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. మీ అందరూ కూడా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.